దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి అనుదిన వాక్య ధ్యాన భాగాల్లో భాగంగా ఈ ఉదయకాల సమయంలో వేకువజామునే మీతో దేవుని మాటలు పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. ఇది సమయాన్ని మనందరికి ఇచ్చినటువంటి తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విధమైన క్రమాన్ని నిరంతరం జరిగిస్తున్నటువంటి మన ప్రియులైన రవి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి సహోదరులు ఆనందరావు గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ఉదయకాల ధ్యాన క్రమాలలో పరిశుద్ధ గ్రంథములో నుంచి ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 12వ వచనము నుంచి 19వ వచనం వరకు మనం ధ్యానించుకుంటాము. అనగా 8 వచనాలను ఈ ఉదయకాల ధ్యానములో మనం నేర్చుకున్నాము. ఈ 8 వచనాలకు నేర్చుకునేటువంటి ఆసక్తి అనేది మనలో కలగాలి అంటే దీనికి మూల వాక్యంగా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. అదే 19వ వచనం. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవా ఒక ప్రతిష్ఠితమైన జనమయ్యుందువు. యెహోవా ఈ దినమున ప్రకటన చేశాను. దేవుడైన యెహోవా యొక్క ప్రకటన ఆనాడు ఇశ్రాయేలు విషయంలో, నేడు క్రైస్తవులు ఉన్న మన విషయంలో ఏమిటంటే సమస్త జనముల కంటే నీకు కీర్తిని కలగజేస్తాడు, ఘనతను కలగజేస్తాడు, పేరును కలగజేస్తాడు. కానీ ఇక్కడ చెప్పినటువంటి ఈ ఆశీర్వాదం అనేది పొందాలి అంటే మనం ఏం చేస్తే కీర్తి ఘనత పేరును పొందగలుగుతామనే దానిని 12 నుంచి 18 వచనాలలో మనం కనుగొంటాము. ఏం చేస్తే అనే దానికి సమాధానంగా ఈ 7 వచనాలలో 2 భాగాలను మనం చూస్తాము. ఒకటి, ప్రార్థించేటువంటి విధానాన్ని మనము లేఖనాల ప్రకారంగా కలిగి ఉండటం. 2, ప్రవర్తించే విధానాన్ని మనం కలిగి ఉండటం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 12 నుండి 15 వచనాల్లో ప్రార్థించే విధానాన్ని మోషే గారు ఇశ్రాయేలుకు జ్ఞాపకం చేస్తాడు. అదే ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 15 నుండి 18 వచనాలలో ప్రవర్తించే విధానాన్ని ఇశ్రాయేలుకు మోషే గారు ఆజ్ఞాపిస్తాడు. అదే నేటి దినాలలో మనం మాదిరికరంగా కూడా ఆలోచించుకుందాం. ప్రార్థించే విధానం అనగానే మనందరికీ తెలిసినటువంటి విధానం ఏంటి? కళ్ళు మూసుకుని ప్రార్థన చేయాలి. ఇంకా మరికొంత సహాయం త్వరగా రావాలంటే మోకరించి ప్రార్థన చేయాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి, ఉపవాసంతో ప్రార్థన చేయాలి అని అనుకుంటారు. ఇదంతా నువ్వు ప్రార్థన సమయంలో చేసేటువంటి పని. కానీ దేవుడు నీకు సమాధానం అనేది ప్రార్థనా సమయంలో, ప్రార్థనా స్థలములో నువ్వు చేసేటువంటి పనిని బట్టి, ప్రవర్తనను బట్టి కాదు దేవుడు సహాయం చేసేది. నువ్వు ప్రార్థనా సమయానికి, ప్రార్థనా స్థలానికి రాకముందే, అంతకుముందు నీవు ఇంటి దగ్గర నుంచి నీ యొక్క ముందు జీవితంలో చేసినటువంటి క్రియలను బట్టి, ముందు నువ్వు చేసిన క్రియలను బట్టి ఇప్పుడు నువ్వు అడుగుతున్న ప్రార్థనకు సమాధానం అనేది ఇవ్వబడుతుంది. ఉదాహరణకి నీవు ప్రార్థనా మందిరానికి వెళ్ళి దేవునిని జ్ఞానం ఇమ్మనో సంతానం ఇమ్మనో అడుగుదామనుకుంటున్నావు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నీవు ప్రార్థనా మందిరానికి వెళ్ళి అడగకముందే, నువ్వు వెళ్ళకముందే అది నీకు ఇవ్వాలో లేదు అనేది దేవుడు అప్పుడే నిర్ణయించేస్తాడు. దేన్ని బట్టి? మన క్రియలను బట్టి. అలాగని అడగటం మానమని చెప్పట్లేదు. అడుగుడు మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరుకును. కనుక ప్రార్థించటానికంటే ముందుగా మనం ఏం పాటించినటువంటి వాళ్ళమై ఉండాలి అనే దాంట్లో ఇక్కడ దశమ భాగమును గురించినటువంటి విధానాన్ని ఇశ్రాయేలుకు మోషే గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ దశమ భాగమును గురించిన విధానం అనగా ఈ వాక్య భాగములు అయితే మనకు పండినటువంటి పంట అంతట్లో కూడా దశమ భాగముగా యెహోవాకు మనం కానుకనివ్వాలి. అది ఒక నియమం, ఒక ఆజ్ఞ. కానీ ఇప్పుడు 12వ వచనంలో
మనము 3 సంవత్సరాలకు ఒక్కసారి మనము కలిగిన దాని యందు మరలా 10వ భాగాన్ని తీసి దీనిని దానముగా ఎవరికి? లేవీయులకును, పరదేశులకును, తండ్రి లేని వారికిని, విధవరాండ్రకును ఇవ్వవలెను. అంటే పేదలకు సహాయం చేయాలి. 3 సంవత్సరాలకు ఒకసారి మరలా 10వ భాగాన్ని తీసి పేదలకు దానముగాను సహాయముగాను ఇవ్వాలి అనే ఒక నియమాన్ని ఇక్కడ వాళ్ళు పాటించాలని ఆజ్ఞాపించాడు. ఒక పాటింపు. నేటి దినాల్లో చాలామంది కానుక ఇవ్వాలా, దానం ఇవ్వాలా, కానుక ఇవ్వాలా, దానం ఇవ్వాలా. కానుకంటే దేవునికి ఇచ్చేది, దానం అంటే పేదలకు ఇచ్చేది. కొందరు నేను దేవునికి కానుకనిస్తున్నాను కాబట్టి పేదలకు దానం చేయకపోయినా పర్వాలేదు అనుకుంటారు. కొందరు ఎప్పుడు నేను పేదలకు ఏదో దానం చేస్తానే ఉంటాను, అన్నదానం చేస్తాను, వస్త్రదానం చేస్తూ ఉంటాను కాబట్టి ఇక దేవునికంటూ సపరేట్గా కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటారు. కానీ లేఖన భాగాల్లో దేవుని భాగం దేవునికి కానుక ఇవ్వాలి. నీకు ఘనత, కీర్తి, పేరు కలిగినట్లుగా పేదవాళ్ళకి దానంగా నీకు కలిగిన దాంట్లో కూడా ఖచ్చితంగా ఇవ్వాలనే నియమం ఇక్కడ ఇవ్వబడింది. ఆ నియమం ప్రకారంగా మనము పేదలైనటువంటి వారికి, నిజముగా అనాథైనటువంటి వారికి దానము చేసేటువంటి స్వభావాన్ని కలిగిన వాళ్ళంగా ఉండాలి. ఇది క్రొత్త నిబంధనలో కూడా ఆజ్ఞాపించాడు. యాకోబు పత్రికలో 1:27 మనం చదివినట్లయితే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కిలేని వారిని, విధవరాళ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం అంటుకోకుండా చూసుకునుటయే అని అంటాడు. అంటే నిజమైన భక్తి ఏంటంటే దేవుని ఎదుట లేఖనాల ప్రకారముగా జీవించడం మాత్రమే కాదు, పేదలైనటువంటి వాళ్ళకి సహాయం చేసే గుణాన్ని కూడా కలిగి ఉండాలి అనే దాన్ని ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగంలో మనమైతే చూస్తాము. ఈ సహాయం చేసేటువంటి ఈ గుణములో దానం చేయటం అంటే ఏదో ఒకటి మనం ఇచ్చేస్తే సరిపోదండి. మనకు పనికిరానిది కొంతమంది దానం చేస్తూ ఉంటారు, మనకు అక్కర్లేని దాన్ని కొంతమంది దానం చేస్తూ ఉంటారు, పాత వస్త్రాలు కొంతమంది దానం చేస్తూ ఉంటారు. నువ్వేం దానం చేసినా నీకు ఉపయోగపడతలేదు కాబట్టి చేస్తున్నాను అనుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. నువ్వు ఏదైతే దానం చేశావో ఈ దానము పొందినటువంటి వాళ్ళకి అది ప్రయోజనకరంగా ఉండాలి, తృప్తికరంగా ఉండాలి. అది వాళ్ళకి ప్రయోజనకరంగా ఉందా లేదా, తృప్తికరంగా ఉందా లేదా అనేది మనం చూసుకున్నటువంటి వాళ్ళమై ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి రాత్రి మిగిలిన అన్నం దానం చేశాడు. తీరా అతను దాన్ని తినాలనుకునేటప్పటికీ వాసన వచ్చి పడేసేసాడు. అప్పుడు అతని మనస్సు ఎలా ఉంటుంది? అలాంటిది దానంగా ఇచ్చిన దానిని బట్టి దేవుడు నీ పట్ల ఎలాంటి తీర్పు తీరుస్తాడో ఆలోచించాలి. వస్త్రాలు దానం చేశావు, నువ్వు పాత వస్త్రాలు దానం చేశావు, తీరా అతను చలికి దాన్ని కప్పుకుందాం అనుకునేటప్పటికి చిరిగిపోయింది. అప్పుడు అతని మనసు ఎలా ఉంటుంది? అలాంటిది దానం ఇచ్చిన నీ విషయంలో దేవుడు ఎలాంటి తీర్పు తీరుస్తాడు? అందుకే ఇది ద్వితీయోపదేశకాండంలో ఏమన్నాడో చూడండి. 12వ వచనంలో 26:12 చివరి లైన్ చూసినట్లయితే, వారు నీ గ్రామంలో తిని తృప్తి పొందిన తర్వాత, వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత అప్పుడు నువ్వు దాని గురించి దేవుడికి చెప్పాలి. నేను ఇచ్చేసానని చెప్పటం కాదు. అంటే వాళ్ళకి ఇచ్చుటతో నా పని అయిపోలేదు, దానిని వాళ్ళు ఉపయోగకరంగా జరిగించుకుంటున్నారా లేదా అనే దానిని కూడా ఖచ్చితంగా మనమే చూడవలసినటువంటి వారై ఉన్నాము. ఈ వాగ్దానమే లేనప్పుడు అబ్రహాం గారు ఏం చేశాడు? ఆదికాండంలో 18:8 మనం చూసినట్లయితే, అబ్రహాము ఎవరో పరదేశులుగా వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి వెళ్ళిపోలేదండి, భోజనం పెట్టమని వెళ్ళిపోలేదండి. ఆయన భోజనం వాళ్ళు చేస్తుంటే వాళ్ళు భోజనము చేసి తృప్తిగా తినేదాకా వాళ్ళ దగ్గరే నిలబడి ఉన్నాడంట. ఈ ఆజ్ఞ లేనప్పుడే అబ్రహాం గారి మనసు మీరు చూడండి, భోజనం పెట్టమని దాసులకు చెప్పి వెళ్ళిపోలేదు. వాళ్ళు తినేంత వరకు అక్కడే నిలబడి ఉండి వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత వాళ్ళని పంపించినట్లుగా. ఎప్పుడైతే వాళ్ళు తిని తృప్తి పొందే వరకు అక్కడే ఉన్నాడు, అప్పుడు వాళ్ళు ఆశీర్వదించారు. భోజనం పెట్టగానే దీవించలేదండి, అది వాళ్ళకి తృప్తిగా తినిన తర్వాత అప్పుడు వాళ్ళు దీవించినట్లుగా అబ్రహాము కాలంలో మనం చూస్తాం.
యేసుక్రీస్తు సైతము కూడా సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు మీరు పరిశీలన చేస్తే 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెట్టినప్పుడైనా, మిగతా ఆహారం పంచిపెట్టిన సందర్భంలోనైనా, ఉదాహరణకి మార్కు సువార్త 6వ అధ్యాయము 42, 43 వచనాలు పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు వాక్యం చెప్పిన తర్వాత ఆ వాక్యం వినటానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా రొట్టెలను చేపలను ఆహారంగా మీరే పెట్టమని చెప్పి ప్రార్థన చేసి ఆశీర్వదించాడు. ఆయన ప్రార్థన చేసి ఆశీర్వదించిన తర్వాత పంక్తులుగా కూర్చొని జనమందరూ భోజనం చేస్తున్నారు. యేసుక్రీస్తు ఆ టైంలో మరో ప్రాంతానికి వెళ్ళాలి, కానీ ఎప్పుడు వెళ్ళినట్లుగా ఉంటుంది. అక్కడ వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలినవి 12 గంపలు ఎత్తిన తర్వాత అప్పుడు ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళాడు. ఇలాగ ఇశ్రాయేలుకు కూడా తెలియపరుస్తున్న మాట అదే, మీరు దానముగా ఇచ్చేది వారికి తృప్తికరంగా ఉండాలి అనేది చూసుకోండి. దానంగా ఇచ్చేది వాళ్ళకి ప్రయోజనకరంగా లేకపోతే, బాధ కలిగించేదిగా ఉంటే దాని విషయంలో దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు. ఇక రెండవది, అలాగూ నువ్వు ఇచ్చిన దానం విషయంలో నీవు చెప్పుకునే విధానం ఎలా ఉండాలనే దాన్ని 13వ వచనంలో మనం చూస్తాం. నువ్వు దానముగా ఇచ్చిన దాన్ని యందు చెప్పుకునే విధానం ఎలా ఉండాలి అంటే 13వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నింటినీ చొప్పున నా ఇంటి నుండి ప్రతిష్టమైన దానిని తీసివేసి లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాలకు నేను ఇచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలో దేనిని నేను మీరలేదు, దేనిని నేను మరిచిపోలేదనే మాట అక్కడ రాయబడింది. అంటే ఏమని చెప్పుకోవాలి? తండ్రి, నీవేదైతే ఆజ్ఞాపించావో, అనగా కలిగిన ప్రతి దాని యందు 10వ భాగము దేవునికి ఇవ్వమని ఆజ్ఞాపించావు. అలాగే 3 సంవత్సరాలు ఒక్కసారి నాకు కలిగిన దాంట్లో 10వ వంతు తీసి పేదలైన వాళ్ళకి సహాయం చేయమన్నావు. అలాగే నేను నాకు కలిగిన దాంట్లో భాగాన్ని తీసి పేదలైన వాళ్ళకి ఇవ్వాల్సిన దాన్ని పేదలైన వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చేశాను. నీవు ఆజ్ఞాపించినట్లుగా, నువ్వు చెప్పినట్లుగా, నీ మాట ప్రకారంగా నేను ఈ పని చేశాను. నీ పని చేసే విషయంలో దేన్ని మేరలేదు, దేన్ని మర్చిపోలేదు, దేన్ని మార్చలేదని చెప్పాలంట. అంటే ఇక్కడ చెప్పుకునే విధానం ఎలా ఉంది? ఒక పని చేశాడు, దానికి రిపోర్ట్ ఇస్తున్నాడు. దేవునికి రిపోర్ట్ ఎలా ఇవ్వాలి? నేను తప్ప ఎవడో ఎంత సహాయం చేయలేదు, నేనే అందరికంటే ఎక్కువ సహాయం చేశాను, నేనే అందరికీ ఎక్కువ దానాలు చేస్తున్నానని పబ్లిసిటీ ఎక్కడ చెప్పుకోవటం కాదు. దేవునితో మాత్రమే నువ్వు చేసిన దాని గురించి మాట్లాడాలి. దేవునితో మాత్రమే నువ్వు చేసిన దాని గురించి ప్రస్తావించాలి. దేవుని దగ్గర కూడా, అయ్యా నీవు ఆజ్ఞాపించావు, నీవు ఆజ్ఞాపించిన మాట ప్రకారంగా నేను ఈ దానాలు చేయగలిగాను, ఈ చేసిన వాటిలో ఏది మర్చిపోలేదు, ఏది మార్చలేదు కూడా. మార్చలేదు అంటే కింద 14వ వచనంలో ఉంటుంది, నాకు బాధ కలిగినప్పుడు కూడా పేదలకు దానంగా ఇవ్వాల్సిన దాన్ని వాడుకోలేదు. చనిపోయిన సందర్భాల్లో కూడా పేదలకు దానం ఇవ్వాల్సిన దాన్ని వాడుకోలేదు. శ్రమలో ఉన్నప్పుడు కూడా పేదలకు దానంగా ఇవ్వాల్సిన దాన్ని నేనైతే వాడుకోలేదు. నేను మీ మాటను బట్టి సమస్తాన్ని జరిగించి ఉన్నానని చెప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఆ వ్యక్తి విషయంలో కీర్తిని ఘనతను కలగజేస్తాడు. ఇలా చెప్పుకోవాలని కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 17వ అధ్యాయము 10వ వచనంలో కూడా చెప్పాడండి. ఏమని? ఆయన ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత ఏమనుకోవాలంట? మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినంత మట్టుకే చేయగలిగి ఉన్నాము, మరి ఎక్కువ చేయలేకపోయామని. చేయవలసిందంతా చేసిన తర్వాత మేము ఎందుకు పనికిరాని దాసులుగా ఉన్నాం, ఇంత మట్టుకే చేసామనుకోవాలంట. ఈ రోజుల్లో కొందరు ఏం చేయకపోయినా ఎంతో చేసామని చెప్పుకుంటారు. ఏం చేయకపోయినా చెప్పుకునేవాడి స్థితి ఎలా ఉంటుంది? అన్నీ చేసిన తర్వాత కూడా ఎంతవరకే చేయగలను, ఎక్కువ చేయలేకపోయిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? తను తగ్గించుకునేవాడిని దేవుడు హెచ్చిస్తాడు, తను హెచ్చించుకునేవాడిని దేవుడు ఖచ్చితంగా తగ్గిస్తాడనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాము. కనుక మనం చేయవలసినవన్నీ చేసిన తర్వాత అహంకారంగా గర్వంగా మాట్లాడకుండా, ఇక్కడ చెప్తున్నాడు కదా, నీ మాట ప్రకారంగానే సమస్తాన్ని నేను చేశానని ఆయనకి చెప్పుకునే విధంగా మన మనసులు ఉండాలి.
అలా చెప్పుకున్న తర్వాత ఇప్పుడు మూడవది, అప్పుడు నువ్వు దేవుణ్ణి అడగటానికి అర్హత కలిగిన వాడుగా ఉంటావు. అప్పుడు ప్రార్థన చేయటానికి అర్హత కలిగిన వాడుగా ఉంటావు. దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వకుండా, పేదలకు ఉన్న వాళ్ళకి ఎవరికీ సహాయం చేయకుండా, దేవా నాకు సహాయం చెయ్యి, దేవా నా ప్రార్థన విను, దేవా నన్ను లేవనెత్తంటే దేవుడు లేవనెత్తడండి. ముందు నువ్వేం చేసావో దాన్ని జ్ఞాపకం చేసుకో. రెండవది, నువ్వు ఎలా మాట్లాడతావో దాన్ని జ్ఞాపకం చేసుకో. అప్పుడు దేవుని దగ్గర ప్రార్థించు. ఆ రెండూ కరెక్ట్గా ఉంటే ప్రార్థన యందు సమాధానం ఉంటుంది. మూడవ భాగంలో చూసినట్లయితే ప్రార్థన కూడా ఎలా చేయాలి అనేది కూడా నిర్ణయించాడు అక్కడ. నీవు అనేక మందికి దానం చేసావు కాబట్టి, నేను ఇంతమందికి దాన ధర్మాలు చేశాను కనుక నాకు ఇంకా ఐశ్వర్యం ఇయ్యి, ఇంతమంది దాన ధర్మాలు చేశాను కనుక నాకు ఆరోగ్యం ఇయ్యి, ఇంతమంది దాన ధర్మాలు చేశాను కనుక నాకు జ్ఞానం ఇయ్యి నడకటం కాదండి. ఇక్కడ నీవు ఇవన్నీ చేసిన తర్వాత అడుగు విధానం కూడా ఎలా ఉండాలి అంటే అక్కడ జ్ఞాపకం చేశాడు చూడండి. 15వ వచనములో ఆయన పరిశుద్ధ ఆలయములందు ఆకాశమును చూసి ఏమి ప్రార్థన చేయాలంటే, నీ జనులైన ఇశ్రాయేలులను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చి ఉన్న దేశమును ఆశీర్వదించుమని చెప్పవలెను. ఏం చెప్పాలంట? దేశాన్ని ఆశీర్వదించాలని చెప్పాలంట. దేశాన్ని దీవించమని చెప్పాలంట. అంటే దేశము క్షేమాన్ని కోరుకుంటే మనం క్షేమంగా ఉంటాము. స్వార్థపూరితమైన ప్రార్థన ఉండకూడదు. కొంతమంది ఎప్పుడు కూడా నేను నా భార్య నా పిల్లలు, నేను నా భార్య నా పిల్లలు, ఇది మాత్రమే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఏంటో తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 1-2 వచనాలలో, మీరు సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా బతకాలంటే, సంతోషంగా బ్రతకాలంటే మీరు ప్రార్థన ఎలా చేయాలంటే, మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును మీరు ప్రార్థన చేయాలని. కొత్త నిబంధనలో కూడా అదే మాట. నెమ్మదికరమైన జీవితాన్ని దేవుడు మీకు ఇవ్వాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మీరు ప్రార్థన చేసేటువంటి వారై ఉండాలి అనే మాట ఇక్కడ రాయబడింది. కనుక ఒక వ్యక్తి ప్రార్థన చేసేటానికి వెళుతున్నాడు అంటే ముందు అతను ఇచ్చిన విధానం, అది కానుకైనా దానమైనా, దాన్ని పరిశీలన చేసుకోవాలి. రెండవది, తను ఇచ్చిన దాని గురించి చెప్పుకునే విధానాన్ని పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నేను ఎంత ఇచ్చానని గర్వం అనేది ఒకవేళ నా మనసులోకి వస్తుందా, దాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇచ్చే విధానం కరెక్ట్గా ఉంటే, చెప్పుకునే విధానం అనేది కరెక్ట్గా ఉంటే అప్పుడు మనం దేవుణ్ణి అడగటానికి అవకాశం ఉంటుంది. అడుగుతున్నప్పుడు కూడా ఎలాగంటే అందరి కొరకు మనం అడగాలి. అప్పుడు మన కొరకు కావలసిన దానిని దేవుడు మనకి ఇస్తాడు అనే దాన్ని ఇక్కడ ఈ లేఖనాలను బట్టి మనము అర్థం చేసుకోగలుగుతాము, గ్రహిస్తాము. ఇప్పుడు అందులో ఈ 8 వచనాలలో 2వ భాగాన్ని మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 15-19 వచనాలు చూస్తాము. ఇక్కడ ఏంటంటే ప్రవర్తించే విధానం కూడా దేవుడు చూస్తాడు. ఇక్కడ ప్రవర్తించే విధానం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. 16వ వచనములో 15వ వచనం, ఈ కట్టడలను విధులను గైకొనుము, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు కనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వాటిని మనస్కరించి నడుచుకొనవలెను. అంటే నీ ప్రవర్తన దేవుని కార్యాలయందు ఎలా ఉండాలంటే, దేవుని పని చేసేటప్పుడు, అది ప్రార్థన మందిరం యొక్క పనైనా, ఆరాధన యందు భాగమైన, ప్రార్థన కూడుకల యందు భాగమైన, సువార్త కూడుకల యందు భాగమైన, ఎక్కడైనా దేవుని పని కొరకు నీవు నియమించబడినప్పుడు, దేవుని పని దేవుని సేవను చేయాలనుకున్నప్పుడు దాన్ని ఎలా చేయాలన్నాడంటే మనస్కరించి నడుచుకోవాలి. దాంట్లో వాడుక భాష చెప్పాలంటే దేవుని పని చేసేటప్పుడు మనసు పెట్టి చేయాలి. ప్రార్థన చేసినా, పాటలు పాడుతున్నా, వాక్యం వింటున్నా, దేవుని పనికి సహాయం చేస్తున్నా, దేవుని సేవలో నువ్వు కొనసాగుతూ ఉన్నా మనసు పెట్టి నువ్వు ఆ పని చేయాలంటాడు. మనసు పెట్టి నువ్వు దేవుని పని చేసేటువంటి వాడిగా ఉండాలి. నేటి దినాల్లో
అందరూ చాలా బిజీ షెడ్యూల్లో ఉంటున్నారు. ఎలాంటి ప్రవర్తన కలిగిన వారుగా ఉంటున్నారంటే, ఉదాహరణకి ఒక ఆదివారం ఆరాధనకు రావటానికి సిద్ధపడినవాడు ఆరాధన అవగానే కొన్ని పనులు సిద్ధపరుచుకుని వస్తున్నాడు. అంటే ఆరాధన అవగానే పనులు సిద్ధపరచుకుని రావటాన్ని బట్టి ఇంకా ఆరాధనకు వచ్చిన కాడి నుంచి ఈరోజు ఈ పనులు చేద్దాం అనుకున్నాను, ఆరాధన సమయానికి అవుతుందా, ఆ పనులు అవుతాయా, ఆ పనులు ఎంతవరకు అవుతాయి అంటే ఇప్పుడు అతను దేవుని పని చేయడానికి వస్తూ కూడా వేరే దాని మీద మనసు పెట్టుకుని వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనసు పెట్టి ఈ పని చేయలేడు కదా, మనసు పెట్టి ఆ పనిని జరిగించలేడు కదా. కనుక దేవుని పని చేయటం అంటే మనసు పెట్టి చేయాలంటే నువ్వు మరి ఏ పని లేకుండా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని సేవను చేసేవాడుగా, దేవుని సేవించేటువంటి వాడుగా నువ్వు ఉండాలి. ఆహారం సిద్ధపరచడానికి స్టవ్ మీద పాత్ర పెట్టొచ్చావనుకో, ఇంకెంతవరకు నీ మనసు స్టవ్ మీద పాత్ర మీదే ఉంటుంది. పనివాళ్ళని పనిలో పెట్టొచ్చావనుకో, నీ మనసు పనివాళ్ళ మీదే ఉంటుంది. కనుక నీవు మనస్ఫూర్తిగా దేవుని పని చేయడానికి ఏం చేయాలనేది నిర్ణయించుకోవాలి. అది నీ ప్రవర్తనకు మూలం. మనస్కరించి పని చేస్తున్నావా, దేహం మాత్రమే ఉంటుంది, మైండ్ ఉండలేదా? దేహం ఉండి మైండ్ లేకపోతే, హృదయం దూరంగా ఉంటే అట్టి వారి యొక్క ఆరాధన వ్యర్థమని చెప్పాడు కదా మత్తయి సువార్తలో. ఈ మనుషులు తమ పెదవులతో కనపడుతురు కానీ హృదయం నాకు దూరముగా ఉంది, కనుక వారు ఆరాధన వ్యర్థమైపోతుంది. కనుక మనసు పెట్టి దేవుని పని చేయండి. ఇంక అందులో అదే రెండవ భాగమందు రెండవ పాయింట్ మనం చూసినట్లయితే, ఆ రెండవది ఏంటి? ద్వితీయోపదేశ కాండంలోనే 26వ అధ్యాయంలోనే మనం 18వ వచనం చూసినట్లయితే అక్కడ ఏముంటుంది? మరి యెహోవా నీవు చెప్పిన మాటలు గైకొనుటలందు 17వ వచనంలో యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియో, నీవు ఆయన మార్గములందు నడిచి ఆయన కట్టలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందువనియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. కనుక నీవు మాట ఇచ్చావు, మాట తప్పని వాడుగా ఉండాలి. అంటే ప్రవర్తన ఎలా ఉండాలంటే మనసు పెట్టి పని చేయాలి దేవుని పని. రెండవది మాట తప్పని వాడుగా పనిచేయాలి. అదే ప్రసంగ గ్రంథంలో అంటాడు, మొక్కుకొని తీర్చకొనుట కంటే మొక్కుకొనకొనుటయే మేలు. మొక్కుకోవటం అంటే అనుకోవటం. నేటి దినాల్లో శ్రమలో ఉన్నప్పుడు దేవుని గురించి ఎన్నో అనుకుంటూ ఉంటారు, బలహీనతగా ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటారు, ఉద్యోగం లేనప్పుడు అనుకుంటూ ఉంటారు, పిల్లలు లేనప్పుడు అనుకుంటూ ఉంటారు. తీరా దేవుడు వాళ్ళకి ఆ కార్యాలు చేసిన తర్వాత, ఉదాహరణకి తండ్రి నాకు ఉద్యోగం లేదు, నిరుద్యోగ బ్రతుకుతున్నాను, నాకు ఒక మార్గాన్ని చూపిస్తే మీ పనికి నేను సహకరిస్తాను, ప్రతి ఆదివారం తప్పకుండా ఆరాధనకు వస్తాను అనుకుంటాడు. తెరా ఉద్యోగం వచ్చిన తర్వాత ఓటీ చేసుకుంటే, ఆదివారం కూడా డ్యూటీకి వెళ్తే ఇంకో 1000 రూపాయలు వస్తాయి అంటే ఆ రోజు కూడా డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఏమవుతున్నాడు? మాట ఇచ్చాడు, మాట తప్పుతున్నాడు. అనారోగ్య పరిస్థితుల్లో తండ్రి నన్ను స్వస్థపరిస్తే లేవనెత్తితే తప్పక నిరంతరము నీ పనిలో, సంఘ సహవాసములో, సంఘ కార్యక్రమాలలో ఎల్లప్పుడూ కొనసాగుతానంటాడు. ఆరోగ్యం వచ్చిన తర్వాత నేను పనికి పెడుతున్నాను, అసలు ఖాళీ లేదు, ఊరుకోవట్లేదు, అర్జెంట్ పని ఉంది అని అంటారు. అంటే ఆరోగ్యమే లేకపోతే అర్జెంట్ పనులు ఏమవుతాయి? ఆరోగ్యమే లేకపోతే నేను పిలిచేవాళ్ళు ఏమవుతారు? ఇలా బలహీనమైన పరిస్థితుల్లో కొన్ని అనుకుని దేవుని దగ్గర మాట ఇచ్చి అవి తీరిన తర్వాత మాట తప్పిన వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. ఒకటే గమనించాలి, ఆరోగ్యం ఇచ్చిన దేవునికి మరలా అనారోగ్యం ఇవ్వటం కష్టం కాదు. ఆ ఉద్యోగం ఇచ్చిన దేవునికి దాన్ని తీసేయటం కష్టం కాదు. కానీ నీవు దాని యందు అభివృద్ధి పొంది కీర్తిని, ఘనతను, పేరును కలిగిన వాడుగా ఉండాలంటే దేవుని దగ్గర నువ్వు ఏ మాట ఇచ్చావో ఆ మాట తప్పని వాడుగా నువ్వు ప్రవర్తించాలి. మాట తప్పేవా? ప్రసంగ గ్రంథము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-6 వచనాల ప్రకారంగా మాట తప్పినవాడి స్థితి ఎలా ఉంటుందంటే, దేవుడు ఆ దీపస్తంభాన్ని దాని స్థలం నుంచి తీసేస్తాడు, తీర్పు తీరుస్తాడు.
కనుక అలాగూ తీసివేయబడక మునిపే ఒకవేళ దేవునికి మాట ఇచ్చిన విషయంలో క్రైస్తవులుగా మన జీవితంలో దేవుని విషయంలో ఏమనుకున్నాం, వాటిని ఇప్పటివరకు మనం పాటించామా లేక వాటిని అతిక్రమించామా అనే దాన్ని పరిశీలన చేసుకుని ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, ప్రార్థించే ముందు కానుక ఎలా ఇచ్చావు, దానం ఎలా ఇచ్చావు, ఇచ్చిన దాని యందు నీ మాట నీ యొక్క ఆలోచన అహంకారంగా గర్వంగా ఉంటుందా, దాన్ని తీసేసుకోవాలి. ఇచ్చిన తర్వాత అప్పుడు దేవుణ్ణి అడగాలి. ఎలా అడగాలి? అందరి క్షేమాన్ని కోరుకునేవాడు అడగాలి. అప్పుడు దేవుడు నీ క్షేమాన్ని కలగజేస్తాడు. రెండవది ఏం చెప్పుకున్నాం? ప్రవర్తన. నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే దేవుని మందిరమునకు వెళుతున్న, ప్రార్థనా మందిరానికి వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మనసు పెట్టి చేయాలి. మాట తప్పని వాడుగా నువ్వు జీవించాలి. అప్పుడు దేవుడు లేఖనాలు చెప్పినట్లుగా కీర్తిని, ఘనతను, పేరును కలుగ చేస్తాడు. ఇది మాత్రమే కాక క్రీస్తు యేసునందు నిత్య జీవాన్ని కూడా మన జీవితాల్లో కలుగ చేసేవాడుగా ఉంటాడు. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆసక్తిగా ఉన్న మీ అందరికీ కూడా క్రీస్తు నామమున ప్రత్యేక వందనాలు.